జరుగుతుంది. ఇక అమ్మవారి యొక్క సందేశం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా? బిడ్డ, 1 కిలో స్వీట్లు సిద్ధపరచుకో. ఎందుకంటే రేపే శుక్రవారం. ఒక గుడ్ న్యూస్ అనేది నువ్వు వినబోతున్నావు బిడ్డ. నిజంగా ఈ అదృష్టం అనేది దక్కాలి అంటే రాసి పెట్టి ఉండాలమ్మా అని చెప్పి అమ్మవారు అయితే మనకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటి అంటే కనుక, తల్లి నీ మనస్తత్వం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే కనుక చాలా అంటే చాలా మంచిదానివమ్మ నువ్వు. ఇంత మంచిదానివి కాబట్టి నా భక్తురాలిగా నియమింపబడ్డావు. నీ మనసులో ఎప్పుడు కూడా నీ యొక్క ఆలోచన అనేది ఏ విధంగా ఉంటుంది అంటే అందరూ బాగుండాలి అమ్మా, అందులో నేను కూడా ఉండాలి తల్లి అని చెప్పి అనుకుంటూ ఉంటావు. కాకపోతే ఎప్పటికప్పుడు కూడా భయపడిపోతూ ఉంటావు బిడ్డ. ప్రతి చిన్నదానికి కూడా భయపడిపోతూ ఉంటావు. అదేనమ్మా నీలో ఉండే బలహీనత. కనుక ఇప్పటి నుంచి నువ్వు దేనికి కూడా భయపడకూడదు. ప్రతి దానికి కూడా చాలా అంటే చాలా ధైర్యంగా ఉండాలి.